నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ చూడొచ్చు. రావణ కాష్టంలా మణిపూర్, తాజా హింసతో మళ్లీ ఉద్రిక్తత, సీఎం సహా ప్రజాప్రతినిధుల ఇండ్లపై నిరసనకారుల దాడి, బీజేపీ సర్కార్కు మద్దతు ఉపసంహరణ అన్న ఎన్పీపీ. మరో హెడ్లైన్, రేవంత్ వియ్యంకుడి సంస్థకు కేంద్రం సాయం, దివాలా కంపెనీకి 213.5 కోట్ల చేయూత, అదాని చొరవే కారణమని ప్రచారం. గొలుగూరి వెంకటరెడ్డికి చెందిన నెక్సెస్ ఫీడ్స్ 2006లో ఏర్పాటు, కుటుంబ సభ్యులే డైరెక్టర్లు. 2020లో దివాలా ప్రకటన, కేంద్రానికి దరఖాస్తు, కంపెనీకి 213.57 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీ, అదాని మంత్రాంగంతోనేనని వ్యాపార వర్గాల్లో చర్చ. దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిపరుడైన అదానికి దోచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం విమర్శలు చేస్తుంటారు. అదాని ఇచ్చే పైసలతోనే బీజేపీయేతర ప్రభుత్వాలను మోదీ పడగొడుతున్నారని ఆరోపిస్తుంటారు. అదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తారు. అధిష్టానం చెప్పినప్పుడు తప్పకుండా పాటించాల్సిందే కదా అంటూ చిలక పలుకులు పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆందోళనలో పాల్గొంటారు. కానీ తెలంగాణలో కంపెనీలు పెట్టుకునేందుకు మాత్రం అదానికి ఎర్రతివాచి పరిచి ఆహ్వానం పలుకుతారు. తెలంగాణలో అదాని సామ్రాజ్యం, సిమెంటు పరిశ్రమ విస్తరణకు ప్రణాళికలు, బాసటగా రేవంత్ సర్కారు. రామన్నపేటలో ప్లాంటుకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉధృతంగా ఆందోళన. తాజాగా 825 ఎకరాల సున్నప్రాయ్ మైనింగ్ విస్తరణకు సన్నాహాలు. 29న ప్రజాభిప్రాయ సేకరణకు పీసీబీ నిర్ణయం, వ్యతిరేకిస్తున్న ప్రజలు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న వ్యాఖ్యలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి పొంతన కుదరడం లేదు. రాహుల్ గాంధీ నిత్యం అదానీ లక్ష్యంగా కేంద్రంపై దాడి చేస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మాత్రం అదానికి రెడ్ కార్పెట్ పరుస్తున్నది. సిమెంటు పరిశ్రమలో గుత్తాధిపత్యం సాధించాలన్న అదానీ ప్రణాళికలకు రాష్ట్ర సర్కార్ బాసటగా నిలుస్తూ తన వంతు సహకారం అందిస్తున్నది. కొన్న ధాన్యం లెక్కలు గోప్యం, వడ్ల కొనుగోళ్ల వివరాలివ్వని ప్రభుత్వం, రహస్యంగా ఉంచుతున్న సివిల్ సప్లై, మీడియాకు వివరాలివ్వని అధికారులు, ఇతర శాఖలకు చెప్పేందుకు ససేమిరా. కొనుగోళ్ల గుట్టు బయటపడుతుందేనా? ధాన్యం కొనుగోళ్ల వివరాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోజువారీగా వెల్లడించేది. ఇప్పుడు అందుకు భిన్నమైన స్థితి. కొనుగోళ్ల లోగుట్టు బయటపడుతుందన్న భయమో ఏమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నో డాటా అవైలబుల్ అనేస్తున్నది. ఎప్పటికప్పుడు వెల్లడించాల్సిన ధాన్యం కొనుగోళ్ల వివరాలను సివిల్ సప్లై అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. వివరాలను వెల్లడించేందుకు ససేమిరా అంటున్నారు. ఇన్ఫర్మేషన్ షేరింగ్ లో భాగంగా ఇతర శాఖలకు కూడా కొనుగోళ్ల వివరాలను ఇచ్చేందుకు సివిల్ సప్లై అధికారులు నిరాకరిస్తున్నట్టు తెలిసింది. ఎక్కడ కూడా వివరాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు సైతం హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలిసింది. ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య, సాగు సాగక అప్పుల పాలు, తోడైన కుటుంబ సమస్యలు. సిద్దిపేట జిల్లాలో ఘటన. మరో ఆటో డ్రైవర్ బలవన్మరణం, ఫైనాన్స్ అప్పుతో ఆటో కొనుగోలు, గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులు. నిజామాబాద్ జిల్లాలో విషాదం. ఫార్మర్ పొట్టకొట్టి ఫార్మాకు నీళ్లు, భీమా ప్రాజెక్టు నుంచి ఏటా 7 టీఎంసీలు తరలింపు. లగచర్ల ఫార్మా కోసం కృష్ణా నీళ్లకు సర్కార్ ఎసరు. వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్ రైతులకు తీవ్ర నష్టం. 1401 కోట్లతో 42 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ప్రతిపాదన. రోజుకు 4 లక్షల గ్యాలన్ల నీళ్లు అవసరమని అంచనా. అందుకే ఉస్నాబాద్ చెరువు ఆధునికీకరణకు డ్రాఫ్ట్ కాపీనే డిపిఆర్గా మార్చాలని సర్కార్ ఆదేశాలు. కృష్ణా నదిలోని వరద నీటిని మాత్రమే వాడుకుంటాం. ఇది పోతిరెడ్డిపాడు కట్టడానికి ప్రతిపాదిక కోసం నాటి సమైక్య పాలకులు చెప్పిన మాట. కాలువల ఆధునికీకరణ ద్వారా కృష్ణా నదిలో 7 టీఎంసీలు మిగులుతాయి. ఆ మిగులు జలాలను మాత్రమే వాడుకుంటాం. ఇప్పుడు రేవంత్ సర్కార్ పాలమూరు రైతులకు చెప్తున్నమాట. కానీ లగచర్ల ఫార్మా క్లస్టర్కు రోజుకు 4 లక్షల గ్యాలన్ల నీరు అవసరమని, అందుకోసమే కొడంగల్ లిఫ్ట్కు ప్రభుత్వం సిద్ధమైందని పాలమూరు రైతులు మండిపడుతున్నారు. లగచర్ల ఫార్మా కోసం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నది. భీమా ప్రాజెక్టు నీళ్లు ఆయకట్టుకు దక్కకుండా లగచర్ల ఫార్మా క్లస్టర్ కు తరలించేందుకు చర్యలు చేపట్టిందని పాలమూరు రైతులు మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. భీమా నుంచి ఏడాదికి 7 టీఎంసీల నీళ్లను తరలించేలా దీన్ని డిజైన్ చేసిందనే విమర్శలున్నాయి. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ఢిల్లీ చేరుకున్న లగచర్ల బాధితులు న్యాయం కోసం ఢిల్లీకి. లగచర్ల బాధితులకు బాసటగా బీఆర్ఎస్.
నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కు నేడు ఫిర్యాదు. ఉట్నూరు నార్నూరులో బంజారాల ఆందోళన ఘటనపై నివేదిక కోరిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్. నేడు లగచర్లకు జాతీయ కమిషన్ సభ్యుడు. జాతీయ స్థాయికి లగచర్ల బాధితుల పోరు. కేజీఎంసీలో మెడికోకు గుండు కొట్టించారు. జూనియర్ హెయిర్ కటింగ్ పై సీనియర్ల వెకిలి చేష్టలు. ఏకంగా గుండు చేయించిన యాంటీ ర్యాగింగ్ అధికారి. ఖమ్మంలో ఘటన విచారణకు ఆదేశించిన మంత్రి. నల్లగొండ కాలేజీలోను వేధింపులు, ముగ్గురిపై వేటు. రాష్ట్రంలో మళ్లీ జడలు విప్పిన ర్యాగింగ్ భూతం. రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ర్యాగింగ్ భూతం జడలు విప్పి కరాల నృత్యం చేస్తున్నది. పలుచోట్ల జూనియర్ విద్యార్థులపై సీనియర్లు కొందరు అధ్యాపకుల వేధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఇప్పటికే వివిధ కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకోగా తాజాగా ఖమ్మం, నల్లగొండ మెడికల్ కళాశాలల్లో దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇంకెన్ని ప్రాణాలు బలిగొంటారు? 11 నెలల్లో 42 మంది విద్యార్థులు చనిపోయినరు. గురుకులాల్లో మృత్యుఘోష మీకు వినిపించడం లేదా? సర్కార్ మొద్దు నిద్ర వీడదా? మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి హరీష్ రావు డిమాండ్. ఎలక్ట్రిక్ వాహనాలకు ఫ్రీ రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు. నేటి నుంచి నూతన ఈవీ పాలసీ. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. మామునూరు ఎయిర్పోర్టుకు 205 కోట్లు భూసేకరణ కోసం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. బాహుబలి గేటు తొలగించారు. సీఎం కోసం సచివాలయంలో వాస్తు మార్పులు. 3 కోట్లతో గేట్ 4 కు సమీపంలో కొత్త ద్వారం. లగచర్ల డైవర్షన్ కే మూసీ నిద్ర. కిషన్ రెడ్డికి మూసీ బాధితుల ఆక్రందన ఇప్పుడు గుర్తొచ్చిందా? కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు కలిసి ఆడుతున్న నాటకం ఇది. 2 పార్టీల రాజకీయ క్రీడను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెప్తారు. అదాని అంబానీలపై రాహుల్ పోరాటం బూటకమన్న కేటీఆర్. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన ముఖ్యాంశాలు.